గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పక్కన వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఎంత ఉన్నా తృప్తి ఉండదు. పక్కనోడు చిన్న చిన్న ఆనందాలు కూడా తట్టుకోలేరు, ఓర్వలేరు, వచ్చుతాను. ఇలాంటి మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, మనతో మంచిగా స్నేహం చేస్తారు. బంధువు అయినా కానీ, స్నేహితులే కానీ మన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు. మనకన్నా వాళ్ళు గొప్పగా ఉంటే, వాళ్ళు వాళ్ళకి బాగా డబ్బులు ఆదాయం వచ్చినంత సేపు మన మీద పడి ఆడవు. అప్పుడు కూడా మన చిన్న చూపు చూస్తారు. నేను చూడు ఎంత గొప్పగా సంపాదించానో, నాకు చూడు ఎలా ఎంత సంపాదన వస్తుందో, నేనేంది నా కెపాసిటీ అని అంటారు. మళ్ళా ఇదే వ్యక్తులు కొంచెం సంపాదన డౌన్ కాంగానే ఎంత ఆస్తి ఉన్నప్పుడు కూడా వచ్చిన డబ్బును వచ్చినట్టు ఆస్తులు కొని పెట్టుకుంటూ ఉంటారు. బంగారం కొని పెట్టుకుంటుంటారు. మనలాంటి సాధారణమైన వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు అల్ప సంతోషాలు చూసి ఏడుస్తూ ఉంటారనమాట. ఒక పక్కేమో వాళ్ళకొచ్చేటప్పుడు నేను ఎంత సంపాదించుకుని, ఎంత సంపాదించుకుని గొప్పలు చెప్పుకుంటారు. ఆ డబ్బంతా తీసుకొని ఆస్తులు పెట్టుబడి పెట్టుకుంటారు. తర్వాత ఎప్పుడన్నా కొంచెం ఆదాయం తగ్గినప్పుడు మనలాంటోళ్ళని చూసి ఏడుస్తుంటారు. మీకేంలే మీకు బాగానే జరుగుతుంది. నువ్వు ముందుగానే జాగ్రత్త పడ్డావు అని మన ఆస్తులు అమ్ముకునే వాళ్ళు మనల్ని చూసి ఏడుస్తుంటారు. మనకి ఎక్కడో కాస్త కోస్తా ఉంటే. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి బంధువులతో ఎంత తక్కువ స్నేహం, ఎంత దూరం పెడితే అంత మంచిది. ఈ స్నేహితుల్లో కానీ బంధువులు. వీళ్ళు ఎంతొచ్చినా తృప్తి చెందరండి. భగవంతుడు వాళ్ళకి ఎంత ఇచ్చినా ఎప్పుడు పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తుంటాడు. అదేమంటే మాకు ఆడపిల్లలు ఉన్నారంటారు, అందుకనే రేపు వాళ్ళ భవిష్యత్తు కోసం సంపాదించాలి, లేకపోతే ఏందంటారు. మిగతా వాళ్ళకి ఆడపిల్లలు ఉండరా? మిగతా వాళ్ళకి పిల్లలు ఉండరా? అదేమంటే మీ వయసు ఎక్కువ, మీ అనుభవం ఎక్కువ అని అంటారు. ముందు జాగ్రత్త ఎక్కువ మీకు అంటారు. ఇలా ఆస్తులన్నీ పక్కన కూడబెట్టుకుంటా కష్టాలన్నీ మనలాంటి వాళ్ళకి చెప్తుంటారు. అసలు ఇట్లాంటి వ్యక్తులు కాలుకేస్తే ఏలికి, ఏలికేస్తే గాలికి ఎప్పుడు పక్కన నుంచి చేడుస్తుంటారు. మనం చిన్న చిన్న సంతోషాలు చూసిన వాళ్ళ డబ్బులు ఏం చేస్తారంటే బ్యాంకులో పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, ఆస్తుల మీద పెట్టుకుంటారు. మన పర్సులో కనుక రూ. 10 చూసారంటే, ఆహా! నీ దగ్గర డబ్బులు బాగున్నట్టుందే, నీ పని బాగున్నట్టుందే అని ఇన్ఫర్మేషను లాగుతుంటారు. అట్లాంటి వాళ్ళకి నేను ఏం చెప్పాలి, మనం ఎలా ఉండాలంటే వాళ్ళ కళ్ళ ముందు మనం ఎప్పుడు కష్టాలు చెప్తుండాలండి. మన అప్పులు చెప్తుండాలి, మన బాధలు చెప్తుండాలి. అప్పుడు వాళ్ళు సంతోషపడతారనమాట. ఇలాంటి వాళ్ళ ముందు మీరు మంచిగా మనతో స్నేహం చేశారని చెప్పి ముందు వాళ్ళు గొప్పలు చెప్పారు కదా అని చెప్పి మీ దగ్గర కూడా ఉన్నయన్నీ చెప్పారనుకో, ఇంకా వాళ్ళ దృష్టి అంతా మీ మీదే. ఆ ఏడుపు దృష్టి ఏమైందంటే, ఆ దృష్టి మీ మీద పడి మీ కుటుంబానికి చాలా నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే, మాకు గతంలో మాకంటే ఎందుకు చెప్పాల్సిందంటే, నీకేం ఒక కొడుకో, కూతురు, మీ అమ్మ ఉంది, మీ అమ్మ బాగా సపోర్ట్ చేస్తది, తాత, నాయనమ్మ ఉండారు, నీకేంలే అని చిన్నప్పటి నుంచి నన్ను చూసి చాలామంది ఏడిసేవాళ్ళండి. మేమేందంటే, వాళ్ళ ఏడుపును చూసి మేమేం చేసేవాళ్ళం అంటే, వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయటం, వాళ్ళకి మన దగ్గర ఉన్న ఫలం కొంత పంచిపెట్టడం, వాళ్ళకి కావాల్సినవన్నీ చేయందించడం ఇలా చేసేవాళ్ళం. ఇలా చేయటం వల్ల ఏమైంది, అంత చేసినా వాళ్ళకేం తృప్తి ఏమి ఉండదు. నువ్వెంతన్నా చేయి వాళ్ళకేం తృప్తి ఉండదు. ఆహ్, వాళ్ళు ఎంత సంపాదించుకున్నా తృప్తి పడకపోగా ఎప్పుడు ఇంక మనం చూసి ఏడుస్తుంటారు. ఇంకా ఆ తర్వాత మనకి అన్ని ఆస్తులు సకలం కోల్పోయినా వాళ్ళ ఆస్తులు మన మీద పెంచుకుంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగా చదివిస్తారు, బాగుంటారు. కానీ అప్పటికి మన పిల్లలు భవిష్యత్తుని చూసి ఏడుస్తుంటారు. మనకి పిల్లలకి ఏదైనా మన స్తోమతలో చదివిస్తున్నా ఏడుస్తూనే ఉంటారు. మీకు ఎట్టయినా ఏదో ఒక విధంగా మీ పిల్లలు బాగుంటారు కాబట్టి వాళ్ళకి ఎవరైనా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు. నీ కొడుకు అందగాడు కాబట్టి వాడికి భవిష్యత్తు బాగుంటుంది. ఇలా ఏడ్చి ఏడ్చి ఏమైందంటే ఆ ఏడుపు తగిలి వాళ్ళలో మనం ఎక్కువ కలవడం వల్ల ఏడుపు తగిలి మన పిల్లల భవిష్యత్తు పాడేయడానికి అవకాశం. ఎందుకంటే నరుడు దృష్టికి నల్లరాయన పగిలిద్ది. ఇలా ఏడుపు గొడ్డు అనే అనాలి. ఏడుపుగొట్టు బంధువులు, స్నేహితులుతో నువ్వు గాని పొద్దుగుకుని ఉన్నావంటే, వాళ్ళు దాచిపెట్టుకునే సంపదలన్నీ ఎంతొచ్చినా వాళ్ళదేమంటారు, మేము వాళ్ళక్కడ స్థలం కొన్నాము, దానికి కాస్త అప్పుంది, మేము ఈ బంగారం కొన్నాము. అంటే వాళ్ళ ఆస్తులన్నీ పెంచుకుంటా ఉంటారు. అక్కడ కాస్త కోస్త అప్పులు మనకు చెప్తుంటారు. మనమేమో ఆస్తులను నమ్ముకొని ఉన్న దాంట్లో ఆనందంగా ఎలా జీవించాలి, సంతోషంగా ఎలా జీవించాలి, పాజిటివ్‌గా ఎలా ఉండాలని మనం అంటాం. అదే వాళ్ళ లేదు. వాళ్ళ బాధ ఏందయ్యా అంటే నీవు దగ్గర ఆస్తున్నా అది కోల్పోయేదాకా వాళ్ళు నిన్ను చూసి ఏడుస్తూనే ఉంటారు. నిన్ను రెచ్చగొడతారు, మంచిగా మాట్లాడి నిన్ను ఎట్టగా చేయాలని చూస్తుంటారు. ఆ తర్వాత నువ్వు అన్నీ కోల్పోయి నీ పిల్లల భవిష్యత్తు బాగుండదు. వాళ్ళ డిస్టర్బెన్స్‌లు అవుతాయి. అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే అప్పుడు నిన్ను వదిలిపెట్టరు. వాళ్ళు అప్పుడు కూడా ఏముందిలే మీ పిల్లలకి పెళ్లి చేసి ఏదైనా గొడవలైనా గానీ వాళ్ళు ధైర్యంగా బతికేటట్టు చేసావు. వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉంది అని ఏడుస్తుంటారు. ఆ తర్వాత మన తల్లిదండ్రుల నుంచి ఏదైనా సహాయం వస్తే నీకు తల్లిదండ్రుల నుంచి సహాయం అందుతుంది. నీవేమిలే అంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏడుపు తగిలి వాళ్ళు కూడా పోతారు. వాళ్ళు పోయిన తర్వాత ఇంకేముందిలే పని ఉందిలే నీకు, ఆ పని వల్ల నీకు బాగానే ఉంటదిలే అని అంటారు. అది కూడా పోయిద్ది. అది పోయిన తర్వాత ఉద్యోగం, పని అది కూడా పోయిన తర్వాత మన మనలాంటి వాళ్ళు ఏదో ఒకటి ఆత్మ బతకాలి కాబట్టి ధైర్యం చేసుకొని బతుకుతూ ఉంటే ఇన్ని విధాల పిల్లల జీవితాలు సెట్ చేయలేము. ఈ ఏడుపులు తగిలే చిన్నప్పటి నుంచి మీకేం అది అలా అలా అనే బంధువులైనా స్నేహితులైనా
వాళ్ళ చెడు దృష్టి ఎప్పుడు మన కుటుంబం మీద పడి మన జీవితాలు అనేది పాడైపోతుంటాయి అనమాట. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరం పెడితే అంత మంచిది. ప్రతి ఒక్క కుటుంబాల్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎంత దూరం కట్ చేసుకొని వాళ్ళతో అంత మాట్లాడకపోతే అంత మంచిదనమాట. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా మారరు. మనం ఎక్కడ పతనం అయిపోయి మనం పోయేదా కూడా వదిలిపెట్టరు. వాళ్ళు ఏడుపు అలాగే ఉంటుంది. వాళ్ళు ఎంత సంపాదించుకొని మెట్టుకు ఎదుగుతూ పోతారు. వాళ్ళని కానీ పొరపాటున మనం కానీ ఏదన్నా అన్నామంటే మన మీద గయ్యం లేస్తారు. ఇలా వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు, కార్లు కొనుక్కుంటారు, ఆస్తులు కొనుక్కుంటారు. ఇన్ని కొనుక్కున్న మనలాంటి వాళ్ళు ఈ చిన్న జీవితాలు మన మొహల ఆనందం చిరునవ్వు చూసి వాళ్ళు ఓర్వలేరు అనమాట. ఎంత సంపాదించినా పక్కనోడి మీద ఏడుపు. పక్కన ఏడ్చే పని మీకేమలే మీ పిల్లలు బాగుండారనో, మీకు ఆస్తులు ఉన్నాయనో, మీ పెద్దవాళ్ళు సపోర్ట్ ఉందనో. ఈ ఏడుపులతోటే అసలు చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇలాంటి వాళ్ళని దూరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పక్కన పెట్టి మళ్ళా కలిసిన వాళ్ళలో ఎలాంటి మార్పు రాదు. ఇదే ఏడుపు. ఉదాహరణకి మేము 3 సంవత్సరాల తర్వాత మనం ఒక బంధువుతో మాట్లాడితే వాళ్ళు కాసేపు మాట్లాడి ఇదే ఏడుపు అనమాట. ఎవరితో ఏ బంధువుతో మనం టచ్లో లేకపోతే ఇబ్బంది లేని ఎవరితో ఒక టచ్లో ఉంటే మన పర్సులో కాసిన డబ్బులు చూసినా ఏడుస్తారు. నీ పర్సులో డబ్బులు ఉన్నాయా, నీ దగ్గర డబ్బులు బాగున్నాయా అంటారు. పర్సులో డబ్బు ఎందుకు పెట్టుకుంటాం? మనం రెంట్కి ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పటికప్పుడు కరెక్ట్ టైంకి రెంట్ కట్టకపోతే మన వల్ల ఇల్లు మారాలంటే చాలా కష్టం కదా. అందువల్ల ఆ భయంతో మనం పర్సులో డబ్బులు పెట్టుకుంటాం ఇంటి రెంట్కి సరిపడేప్పుడు కూడా. అవి చూసినా ఏడుపే. అంటే నీకు పర్సులో ఒక 5,000 6,000 డబ్బులు ఉన్నా అది ఏడుపే. నీ పేరు మీద ఏదైనా పూర్వీకులు ఇచ్చిన ఆస్తున్న ఏడుపే. వాళ్ళు ఎంత ఎదుగుతుంటారంటే అంత ఎదుగుతూ ఉంటారు. అత్తగారి సొమ్ము వస్తుంది, తల్లిదండ్రుల నుంచి వస్తుంది, వృత్తిపరంగా కమిషన్లు కానీ వాటిలో విపరీతమైన డబ్బు రావడం కానీ ఎంత వచ్చినా లక్షలు వచ్చినా తృప్తి పడరు. మనం ఏముందంటే కాస్త ఒక కష్టాలు పడతా ఏదైనా కొంచెం భగవంతుడు ఒక చిన్న అవకాశం ఇస్తే అప్పటికే పొంగిపోయి అందరు తప్పిడేసుకొని అందరికీ చెప్పుకుంటాం అనమాట. అలా చెప్పుకోవడం ఎంత నష్టం అనేది అంటే అది మన జీవితాన్ని నష్టం. నీ పక్కనోడు నీ దగ్గర ఎంత డబ్బులు ఉందని, నీ ఆస్తులు లెక్కేస్తున్నా, నీ దగ్గర డబ్బులు లెక్కేస్తున్నా, నీ కుటుంబ వివరాలన్నీ సేకరిస్తున్నా వాడు కరెక్ట్ అనుకోవద్దు. అదేమంటే వాడు ముందు చెప్తాడు, వాడుకు షేర్ చేస్తాడు అనమాట. ఎందుకంటే నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లాగడానికి లాగిన కాంచి ఏడుపు ఒకటి. బంధువు అయితే పుల్లలు పెట్టి నెట్ట దెబ్బ కొడదామా, ఈయన ఎక్కడ నాశనం చేద్దామా అని ఆలోచనతో ఉంటారు. ఇలాంటి వ్యక్తులకి మీరు ఎప్పుడైనా సరే మీ బాధలు కష్టాలు వాళ్ళ ముందు నటించండి. మీరు కూడా వాళ్ళ మాదిరిగానే వాళ్ళు కనపడినప్పుడు ఏదైనా ఆస్తి ఉందంటే అది అప్పు తీసుకొచ్చి కొన్నాం అయ్యా, పిల్లల భవిష్యత్తు ఎందుకు సెట్ చేయాలి, మా దగ్గర అప్పులు పాలైనప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఎలా సెట్ చేయాలి, పిల్లోడు ఉద్యోగం చేస్తున్నట్టు వాడు దగ్గర అప్పు ఉందిలే అని చెప్పాలి. ఇలా దేనికి దానికి వాళ్ళకని చెప్తా ఉంటే వాళ్ళకి ఆనందం. మాకు ఆరోగ్యాలు సరిగా లేవు ఇంట్లో వాళ్ళకి, ఇలాంటి మాటలు వాళ్ళకి చాలా ఆనందాలు ఇస్తాయి. భార్యకి బాగలేదు, కూతురుకు బాగలేదు, కొడుకు అప్పు చేశాడు, నాకు అప్పులు ఉండే పని లేదు. ఎట జరుగుతుందంటే అప్పులు తెచ్చుకొని తింటున్నాం. అప్పు ఎట తెలుస్తారంటే ఇక ఉన్న ఆస్తులు ఏదో అమ్ముకుంటాం, భగవంతుడి మీద భారం వేసి బతుకుతున్నాం. ఇలాంటి మాటలు మన కష్టాలు బాధలు చేస్తుంటే వాళ్ళ చెవులకి వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల దగ్గర ఇలాగే చెప్పకపోతే వాళ్ళ ఏడుపుతో కుటుంబాలు అయితే నాశనం అవుతాయి. నిజం కావాలని చూడండి, నరుడు దృష్టికి 40 బయలుదేరిన ఊరకల్లా దిష్టి దోషం అంత ప్రమాదంగా ఉంటుంది అనమాట. చెడు కళ్ళు ఉంటే చెడు నోడు ఉంటుంది అనమాట. అందువల్ల వాళ్ళ ముందు నీ రూపం, వాళ్ళ ముందు నువ్వు మాట్లాడేటప్పుడు ఎప్పుడు జాలిగాను దీనంగాను మాట్లాడగలిగితే బంధుత్వం చేసి స్నేహం చేయి. లేకపోతే అసలు వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట. ఇలాంటి వ్యక్తులు బంధువుల్లోనే కాదు, మనం ఇరుగు పొరుగు చాలామంది మనం పనిచేసే కాడ ఇలాంటి అసలు ఉంటుంది. వాళ్ళే సంపాదించుకుంటూ ఉంటారు, వేలకు వేలు సంపాదించుకుంటారు. పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు, నీకేం నీకు. మనకి చిన్న అవకాశాలు మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన దాన్ని తట్టుకోలేరు. వాళ్ళ మటు కోట్ల మీద కోట్లు కూడబెట్టుకుంటారు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటారు. ఎంత వచ్చినా ఎంత ఉన్నా కానీ మనలాంటి వాళ్ళని చూసి అసూయ పడుతూ ఉంటారు. మనం నవ్వినా వారం లేదు, మనం ఏడ్చినా వారం లేదు. ఇలాంటి వ్యక్తుల మధ్య మనం బతుకుతాం. ఇలాంటి వ్యక్తుల ముందు తస్మాత్ జాగ్రత్త. మంచిగా మాట్లాడడం కానీ మొత్తం ఇప్పి చెప్పొద్దు. సహాయం చేస్తున్నట్టు దగ్గర అవుతారు, ఆ తర్వాత మన సంకనాగిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే కావాలంటే అప్పు ఇప్పిస్తామంటారు. ఎందుకంటే మన దగ్గర సొమ్ము లాగడానికి, ఆస్తి లాగడానికి. ఇలా మనం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని, మన గుట్టంతా తెలుసుకొని మనల్ని గందరగోళం పట్టిస్తారు. వాళ్ళు వృత్తిపరంగా దెబ్బ కొడతారు, వ్యాపార పరంగా దెబ్బ కొడతారు, పిల్లల జీవితాల మీద దెబ్బ కొడతారు. పెళ్ళిళ్ళు చేసినా కానీ పిల్లల జీవితాలు నాశనం చేస్తారు. లేకపోతే రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి వాళ్ళే సంబంధాలు చేసి మనల్ని తీసుకుని గోతులో పడేస్తారు. ఇలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. అలాంటివన్నీ మా కుటుంబానికి జరిగి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యక్తులతో బంధువులైన కావచ్చు, స్నేహితులైన వారు మీ చుట్టుపక్కల ఇలా అసూయపడే వాళ్ళు ఉండి మీ ఏ చిన్న విషయాన్ని కూడా వారం లేకుంటారు, ముఖంలో బాధ వస్తుంది. అలాంటి వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత మంచిది. ఇదండి ఈరోజు వీడియో. అసూయ పనుల వల్ల కుటుంబాలు ఎలా పాడవుతాయి అనేది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి.